ఒకటి మాత్రం పక్కా, రెండు ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈ రోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిన. 7 TMCల చిల్లరు ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్నున్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 TMCలు బట్టే MMDలో మిడ్మానేర్లో రాజరాజేశ్వర్ సాగర్లో అక్కడ కూడా 7 TMCలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్లపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం ఒక ఎడారి వాతావరణం ఉన్నది, బాగా ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్లు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మరి మంతిని దాకా మానేరు ఒక సజీవ జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైనున్న కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజురాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం. కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని, ఎండాకాలం కావచ్చు ఏ కాలమన్నా కావచ్చు, కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది. ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో, గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ ఏదో కొట్టుకపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో, ఒక చిన్న పర్రె పడితే ఒక పిల్లర్ అంటే 370 పిల్లర్లుంటే ఒక్క పిల్లర్లో పడ్డది పర్రె. 370ల 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్రె పడితే అయిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి, ఆయన దున్నపోతినిందంటే ఈయన దుడ్డం కట్టేయమన్నట్టు పైకెళ్ళి NDSA రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్లలో దిగకుండా, కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతీనిందని కాంగ్రెస్ వాడు అంటే, రాహుల్ గాంధీ అంటే NDA ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీ మాట్లాడాడు ఎందుకు? ఏ NDSA కదలదు ఎందుకు? అట్లే SLBC టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా, టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదనే మాట రాదు, NDSA రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలైంది. మధ్యలో భూకంపం వచ్చింది. మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపాన్ని, అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ, మన కాళేశ్వరం. అట్లాగే 28 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన ఆ వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము అందరం పోయినాం, ఎమ్మెల్యేలం, ఇన్ఛార్జీలం, కాళేశ్వరం కూడా పోయినాం. కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి. అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మంతిని దాకా చేన్లు ఎండిపోతా ఉన్నాయి. మీరు కేవలం మా మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లు ఉండొద్దని చెప్పి ఇవాళ కిందికి నీళ్లు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా. మీరు అనుకుంటే 3 నెలల్లో ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు, నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు. ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరపున అడుగుతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ ఎండాకాలంలోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తే మరి మళ్ళా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. మీరు ఇప్పటికే రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ చేయలే, రైతులకు బోనస్ ఇయ్యలే, కరెంటు చక్కగా ఇస్తలేరు, నీళ్లు కూడా చక్కగా ఇయ్యక
మళ్ళా రైతులు ఇప్పటికి 520 పైచిలకు మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఇంకా తీవ్రం కావద్దు అంటే వెంటనే ప్రభుత్వం తన దున్నపోతు నిద్ర నుంచి మేల్కోవాలి. ఇవాళ మిడ్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, యుఎండి కానీ, చెరువులు కానీ ఈ ప్రాంతంలో మొత్తం నింపే విధంగా వెంటనే అక్కడ రిపేర్ పూర్తి చేసి 2-3 నెలల్లో నీళ్లు పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటు ప్రజా పోరాటాలు కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తనఖా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకుని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఏమైనా అడగదలుచుకున్నా అడగొచ్చని.